ఇందాక అన్నట్టుగా అశోక్ గజపతి రాజు గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే ఉంది కానీ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారంటారు. మీరు ఎలా మాట్లాడుతారు అశోక్ గజపతి రాజు గారు? రాజీనామా చేసి వచ్చేయండి. మీకు పౌరుషం ఉంటే తెలుగు వాళ్లే కదా, మీరు పౌరుషం చేసి వచ్చేయండి. ఎందుకు రారు? తుమ్మితే ఊడిపోయే పదవికి ఎందుకండి పట్టుకొని ఏలాడతారు? అలెగ్జాండర్ చెప్పాడు కదా, చనిపోతా ఏం చెప్పాడంటే విశ్వ విజేత విశ్వ జగజ్జేత అని చెప్పి ఒట్టి చేతులతో వెళ్ళాడు. అది చూసి కూడా మీకు తెలుసుకుపోతే ఇంకా మీరు తుమ్మితే ఊడిపోయే పదవులను పట్టుకుని ఏంటి అలాడతారండి? దాని బదులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడండి. దానికి మించిన పదవులు మీకు లభిస్తాయి వారి గుండెల్లో. నరేంద్ర మోదీ గారు తల్లిని చంపి, కన్న తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు తెలంగాణకి. మరి ఈరోజు తల్లి ఎలాగ చచ్చిపోయింది కదా, ఏ నేత చీర ఎందుకు, పట్టు చీర కూడా ఎందుకు, శవాన్ని కాల్చేయండి అంటున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. నరేంద్ర మోదీ గారికి కూడా నేను చెప్పేది సభాముఖంగా, నాకు మీరంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ నా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత అభిమానం అయితే నేను చూపించలేను. దానికి మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని క్షమిస్తారని నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను మీ అనుభవంతో పోరాటం చేయలేను, కానీ భావితరాల భవిష్యత్తు కోసం ఎంత స్థాయి పోరాటం చేయడానికి నేను వెనకాడను.